స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు కూడా అనుకుంటారట, మేము భూమి మీద జన్మించాలని. ఎందుకంటే ఈ భూమి మీద ఈ భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళు స్వర్గ సుఖాలు మరియు భౌతిక సుఖాలు రెండు కూడా అనుభవిస్తారు అని. కాబట్టి మన భారతీయులు చాలా అదృష్టవంతులు. ఈ యొక్క యా సంస్కృతి ప్రథమ విశ్వవార, మన భారతీయ సంస్కృతి ప్రపంచ సంస్కృతులలో ప్రథమమైనటువంటి సంస్కృతి. ఇక్కడ నుంచే సమస్త ప్రపంచమంతా కూడా విద్యలన్నీ కూడా వ్యాపించిపోయినాయి. సృష్టి ఆది లోపల ఉన్నటువంటి మహర్షి మనువు చెప్తున్నాడు, ఏతద్దేశో ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవ. ఓ ప్రపంచంలోని మానవులారా, ఈ భారతదేశములో పుట్టినటువంటి బ్రాహ్మణోత్తముల చేత మీరు విద్యలను నేర్చుకొని పోండి. అంటే ఒకప్పుడు సమస్త ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి భూమి, సోనేకి చిడియా, బంగారు పక్షి. అటువంటి దీన్ని ఏమంటారు, పరశువేది. పరశువేది అని ఒకటి ఉంటుంది. పరశువేది అంటే దాన్ని ఎవరైతే తాకుతారో బంగారు మయమైపోతారు అనమాట. మహర్షి దయానందుడు ఏమంటాడంటే, పరశువేది అనేది ఏమి ఉండదు, కానీ ఈ భారతదేశమే ఒక పరశువేది. ఈ భారతదేశాన్ని ఎవడైతే తాకుతాడో వాడు సంపన్నుడైపోతాడు. అందుకనే ఈ దేశం మీద కన్నేసి విదేశీయులు వేల సంవత్సరాలు దీన్ని ఆక్రమించుకొని ఈ సంస్కృతిని, ఈ సంపదనంతా కూడా కొల్లగొట్టుకుంటారు. ఈ సంస్కృతిని నాశనం చేశారు. మనం మన యొక్క సంస్కృతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది చెప్తుంటారే గతం గురించి, గతం గత, కానీ గతం నాస్తి కాదు, నేస్తం. అది అనుభవాల ఆస్తి. గతాన్ని స్వగతం చేసుకొని భవిష్యత్తుకు పునాదులు వేయాలి అంట. కాబట్టి మన గతం చాలా ఘనమైనటువంటిది. ఇక్కడ విజ్ఞానము ఇక్కడ విలసిల్లినంత ఇక ఎక్కడ ఏ ప్రపంచంలో లేదు. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు సమయం లేదు, మళ్ళీ ఎప్పుడైనా సమయం సందర్భంలో చెప్తాను. అటువంటి ఘనమైనటువంటి చరిత్రకు వారసులమైనటువంటి మనము కొన్ని కుట్రల ద్వారా, కొన్ని కుతంత్రాల ద్వారా మన హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి అవన్నిటిని మనం ఎదురించి మన యొక్క సంస్కృతిని సంరక్షించుకోవడం మనందరి యొక్క బాధ్యత. మన వంతుగా ఈ యొక్క